హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దమ్ చికెన్ బిర్యానీ అండి. మనం ఇంట్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్కడ ప్రతి హోటల్లో చూసినా కూడా బిర్యానీలు తెచ్చుకుంటే ఏదో ఒకటి అపోహలు వస్తున్నాయి కదండి. అందుకని ఇంట్లోనే ఇలా టేస్టీగా మనం చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బిర్యానీకి మసాలా తయారు చేసుకుందాము. ముందు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ, ధనియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కేజీ బావు చికెన్ తెచ్చామండి. చూడండి, ఇలా పైన బోజరుగా ఉంటుంది కదండి, దాన్ని మొత్తం మనం తీసేసుకుంటే ఇలా శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాతే మనం ఒక 2-3-4 సార్లు కడుక్కోవాలి. ఉప్పు వేసుకొని కడిగితే చాలా నీట్గా చాలా మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత నేను ముందుగా బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలను ఇక్కడ సన్నగా తరిగానండి. 4 ఉల్లిపాయలు ఇప్పుడు వేయించుకుందాం. తర్వాత ఇలా మనం చికెన్కి ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకుందాము. ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని చికెన్ శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకొని ముందుగా అల్లం పేస్ట్, కారం మనకి సరిపడా నేనైతే 3 స్పూన్స్ వేసాను అనమాట. 1/2 స్పూను పసుపు, మనకి రుచికి కావాల్సినంత సాల్టు, ధనియాల పొడి, మసాలా పొడి, గరం మసాలా పొడి, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా ముందుగానే మనం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చక్కగా ముక్కకు పడతాయండి. ముక్క కూడా అప్పుడు టేస్టీగా ఉంటుంది. కారం సరిపడిపోతే మరలా నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఆనియన్ వేయించాను అండి. ఆనియన్ కూడా ఇప్పుడు వేయించింది దీంట్లో కూడా వేసి ఇప్పుడు ఒక గంట ఆయిల్ కూడా వేసేసి కలుపుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని కనీసం 1 గంట అయినా మనం పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆనియన్ వేసి ఒక సగం నిమ్మరసం పిండి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ముందుగా బిర్యానీకి కావాల్సిన ఎసరండి. ఇలా 2 లీటర్ల ఎసరు పోసి దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, యాలకులు, మిరియాలు అన్నీ వేసాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 1 గంట ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ ఎసరైతే మసిలిపోయింది. కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి మొత్తం ఒక్కసారి ఇలా కలుపుకొని చూడండి, ఇక్కడ ఉడికిందండి సగం. ఇంకా సగం ఉడకాలి కాబట్టి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో మొత్తం వేయాలండి. ఈ ఉడికిన అన్నాన్ని సగం పడి పైగా ఉడికింది కదా, ఈ అన్నాన్ని వేయాలి. ఇలా లేయర్గా వేసుకొని మధ్యలో ఆనియన్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా మధ్యలో వేసుకోవాలి. మళ్ళీ బియ్యం వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసా దీంట్లోనండి. మరలా ఉడికినన్ని వేసి
ఇలా వేసి మళ్ళీ ఆనియన్ వేసి పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ సగం ఉడికిన బియ్యాన్ని వేసుకోవాలి. మళ్ళీ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసి ఇలా చల్లుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పైన గట్టిగా మూత పెట్టేసి రోల్ ఉంటుంది కదండి, ఆ రోల్ పెడితే చక్కగా ఉడికిపోతుందండి. నేను మీడియం ఫ్లేమ్లో బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాను. చూడండి, దమ్ బిర్యానీ వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. లెగ్ పీసెస్ కానీ అన్నీ చాలా బాగా ఉడికినాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని చూడండి ఎంత బాగా అన్నం కూడా చక్కగా ఉడికింది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా మీరు లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ఈ చికెన్